హాయ్ హలో నమస్తే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ద మార్నింగ్ వ్లాగ్స్ అండి. ఇవి ఎప్పుడైనా చూసారా? అసలు చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. వీటి పేరేంటో తప్పకుండా తెలియజేయండి కామెంట్ బాక్స్లో. అయితే వీటిని అయితే నేను మా చెట్టు నుండి అయితే తీసి ఎండబెట్టుకున్నానండి. చూడండి ఎలా ఉన్నాయో. గింజలు అయితే చూసారా? రెడ్ కలర్లో ఉంటాయి. చిక్కుడు గింజలు లాగా ఉంటాయి కానీ పెద్దగా ఉంటాయండి. చూడండి అన్ని గింజలు అయితే తీసేసుకున్నాను అండి. చూడండి ఎన్నైతే వచ్చినాయి. సో వీటిని నేనైతే నానబెట్టుకున్నాను వాటర్లో వేసి. చూసారా ఎంత పెద్దగా అయినాయో. ఇవి ఇంకా కూడా నానలేదండి. పైన పొట్టు అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకా 1 డే పడుతుంది ఇవి నానడానికి అయితే. సో నేనైతే వీటిని నానబెట్టుకున్నాను కర్రీ చేద్దామనేసి. ఫస్ట్ టైమే చేస్తున్నాను కర్రీ. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. వీటిని వేస్ట్ ఎందుకు చేయడం అని చాలా రోజులు అవుతుందండి అనుకోబట్టి, కానీ చేయట్లేదు. వీటి పైన పొట్టు అయితే తీసేసుకున్నాను. చూడండి బాదం గింజల్లాగా అయితే ఉన్నాయి చూసారా పెద్దగా. సో ఇవైతే కొంచెమే నాన్నాయండి. జస్ట్ పొట్టు తీసుకునే వరకు అయితే వచ్చినాయి. ఇంకా గట్టిగానే ఉన్నాయి. చూసారా ఎలా ఉన్నాయో? గట్టిగానే ఉన్నాయండి. నేను ఎంత తీద్దామని ట్రై చేసినా కూడా రావట్లేదు అవి రెండుగా. మళ్ళీ అయితే నేను వాటర్ వేసి మళ్ళీ కడిగి నానబెట్టేసుకున్నానండి. వీటిని అయితే 1 డే పట్టింది నానడానికి అయితే. చూసారా ఈజీగానే వచ్చేస్తుంది కొంచెం నానితే. తోలైతే చూసారా ఎంత మందంగా ఉందో. తోలైతే చాలా మందంగా ఉంది వీటికి. వీటినైతే చూసారా ఇప్పుడు నేను ఒక చేత్తోనే ఒలుసుకుంటున్నాను అండి. చూసారా ఈజీగానే వచ్చేస్తున్నాయి. అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదండి. బాగానే వచ్చేస్తున్నాయి. చూసారా లేయర్గా ఉంది. 2 లేయర్స్ అయితే ఉన్నాయి దీనికి. చూసారా బాగా మందంగా అయితే ఉంది తోలు అనేది. అందుకని ఎక్కువసేపు పడుతుంది. అందుకనేసి నేను ఒక 1 డే అయితే పెట్టేసుకున్నాను. ఇది జస్ట్ 1 అవర్ అయితే నానబెట్టుకున్న తర్వాత నేనైతే పొట్టు తీసుకుంటున్నాను వీటిని. అందుకే ఈజీగా వచ్చేస్తున్నాయండి. మనం ఇలాగే ఉంచితే మాత్రం అవి సరిగా నానవు. అందుకనేసి నేను పొట్టు తీస్తున్నాను ముందే. సో ఇప్పుడైతే అన్నీ తీసేసుకున్నానండి. ఇవి మనకు గింజలు కొన్ని తప్పల్లాగా ఉంటాయి కదండి, అవి అండి. ఇవి అసలు నానడమే లేదండి. అందుకని నేను ఇంకా మళ్ళీ వేరే దాంట్లో అయితే వేసి నానబెట్టేసుకున్నాను వీటిని. కొంచెం లేట్గా అవుతాయి ఇవి నానడం అయితే. మొత్తానికైతే ఇలా ఒలిచేసుకున్నానండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే ఇవి కొన్నే కనిపిస్తాయండి, కానీ నానిన తర్వాత అవి డబుల్ అవుతాయి. అంటే ఎక్కువ క్వాంటిటీలో అయితే కనబడతాయి మనకు. ఇప్పుడు గిన్నెలో చూసారా సగానికి కూడా లేవండి, కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఇంకా అంటే పావు అంత ఉన్నాయి చూసారా. మొత్తం గిన్నె అయితే నిండిపోతుందండి మార్నింగ్ వరకు. అలా నానిపోతాయి అవి. చాలా గట్టిగా ఉన్నాయండి. నేను ట్రై చేశాను చాలా చూపిద్దామనేసి, కానీ అవ్వట్లేదు అవి. మొత్తానికైతే నేను మార్నింగ్ అయితే వీటిని నానబెట్టుకున్నా కదండి. చూసారా మార్నింగ్ నానబెట్టేసుకున్నాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వంట చేస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదా అవి అయితే ఉడకబెట్టేసుకున్నాను వాటిని. ఇప్పుడైతే నేను కర్రీకి ప్రిపరేషన్ చేస్తున్నానండి. ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. అవి వేగిన తర్వాత కొంచెం అల్లం అయితే యాడ్ చేసుకున్నాను. అందులో అల్లం మంచిగా వేగిన తర్వాత పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్నానండి. చూసారా ఎలా ఉందో. ఇదైతే పోపు అయితే చాలా బాగా వేగిపోయిందండి. ఇందులో నేనైతే 2 టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు అయితే చాలా రేటు ఉన్నాయండి, అన్నీ కొనగా తప్పట్లేదు. అందుకే కొన్ని వేసానండి ఇందులో. లేదంటే కొంచెం ఎక్కువగా మనం గ్రేవీ లాగా చేసి అయితే ఈ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ నాకు పొద్దున్న అసలు టైం లేకుండా అండి. అందుకని నేను టైం సరిపోదు అనేసి ఇలా జస్ట్ టమాటా కర్రీ లాగే చేసేస్తున్నానండి. చూడండి ఇవైతే మనం మసాలా గ్రేవీ లాగా కర్రీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అయితే నేను చూపిస్తానండి గ్రేవీలా కూడా ఎలా చేస్తారనేసి అయితే చూపిస్తాను. ఇందులో నేనైతే ఇప్పుడు టమాటాలు వేగిపోయానండి. చూడండి ఇందులో నేనైతే కారం వేసుకున్నాను. ఫస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత ఉప్పు అయితే వేసుకున్నాను. చూసారా ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలండి. ఇది కొంచెం వేయించుకోవాలి మనం. సో ఇదైతే ఇప్పుడు వేగిపోయిందండి మంచిగా.
దగ్గరకు వచ్చేసి చూసారా. దీనిలో అయితే నేను ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి, అదైతే ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, వీటిని అయితే నేను కట్ చేసుకున్నాను. మరీ పెద్దగా ఉంటే అయితే తినలేము కదా సరిగ్గా అనేసి కొంచెం కట్ చేసుకున్నాను ముక్కల్లాగా. సేమ్ మనకు చిక్కుడు గింజలు వండుకుంటే ఎలా ఉంటుందండి, సేమ్ అలాగే ఉందండి టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగున్నాయి. చెమ్మకాయలు అంటారండి వీటిని. చెమ్మకాయలు ఎండిన తర్వాత వాటి గింజలు అయితే అసలు ఏం చేయాలని చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కాక ఇలా అయితే ట్రై చేస్తున్నాను కొత్తగా. ఫస్ట్ టైం చేశానండి నేనైతే ఇది, కానీ చాలా బాగుంది కర్రీ మాత్రం. ఫస్ట్ టైం చేసినా కూడా నెక్స్ట్ టైం అయితే గ్రేవీ లాగా కూడా చేసి మీకు చూపిస్తానండి కర్రీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది అండ్ హెల్తీ కూడా చాలా మంచిదండి వీటిని తినడం వల్ల. చాలామంది తెలియక అసలు ఇవి తినడమే లేదండి అసలు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వీటిని ఇలా చేసి కనుక పెట్టారంటే. చిక్కుడుగా కర్రీ చేస్తే అయితే వాళ్ళు గింజలు అయితే ఏరుకొని తింటారు కదండి, అలాగే ఇవి కూడా అలాగే ఉంటాయండి, సేమ్ అలాగే తింటారు. నేనైతే ఇప్పుడు దీనిలో ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను కర్రీలో కొంచెం. తర్వాత వాటర్ అయితే కొన్ని యాడ్ చేసుకుంటున్నానండి, కొంచెం అంటే గ్రేవీ లాగా ఉండాలి కదా కొంచెం అయినా అనేసి వేసుకున్నాను. అది మన ఇష్టం అండి. ఇప్పుడు టమాటాలు అయితే ఎక్కువ లేవు కదా అనేసి నేను వేసుకున్నాను వాటర్, లేదంటే అసలు వేసుకునేదాన్ని కాదు. ఇప్పుడైతే మంచిగా ఉడికిపోయిందండి చూడండి. వాటికైతే గింజలకైతే మంచిగా ఉప్పు అండ్ కారం అంతా కూడా పట్టేసుకుంది. ఇప్పుడైతే నేను జస్ట్ కొంచెం పుదీనా అయితే ఇంట్లో ఉందండి, సో అది నేను యాడ్ చేసుకున్నాను ఇందులో. కొత్తిమీర లేకుండా అందుకని యాడ్ చేసుకోలేదండి. కొత్తిమీర యాడ్ చేసుకోండి మీరు ఉంటే, చాలా బాగుంటుంది. ఇంకో 5 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకున్నానండి. కర్రీ అయితే అయిపోయిందండి చివరిగా. చూసారా, చాలా బాగుంది కదండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుందండి కర్రీ మాత్రం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ చెమ్మకాయ తినడం వల్ల అయితే మనకు ఎముకలు గట్టి పడతాయండి. హిమోగ్లోబిన్ లేని వాళ్ళకు కూడా మనకు రక్తం అనేది పెరుగుతుంది ఎక్కువగా. మనకు మొహం మీద మంగు మచ్చలు అలాంటివి చిన్నపిల్లలకు కూడా మచ్చలు వస్తాయి కదండి, అప్పుడైతే దీన్ని తినడం వల్ల చాలా బాగుంటుంది, ఏం కాదండి, మంచి జరుగుతుంది ఇది తినడం వల్ల. చెమ్మకాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. అన్ని కూరగాయల్లో లేనిది ఈ కూరగాయల్లో ఎక్కువగా ఉంటాయండి, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ అలాంటివన్నీ. మరెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌని వ్లాగ్స్.